హలో మై డియర్ ఫుడ్ లవర్స్, ఇవాళ నేను ఒక మంచి మసాలా కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బాగా వర్షం పడుతున్న టైంలో లేదా చల్లగా ఉన్న టైంలో ఈ కర్రీ చేసుకొని పక్కన కాంబినేషన్గా రాగి సంకటి చేసుకొని తింటే ఉంటుంది. అసలు ఆ టేస్ట్ అదిరిపోతుంది అంతే. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇవాళ చూసేద్దామా. ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని ఒక్కొక్క పువ్వు సెపరేట్ చేస్తూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని దాంతోపాటు ఒక ఫుల్ సైజ్ టొమాటో తీసేసుకొని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మొదలైంది అసలు కథ. మసాలా కోసము ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచీ వేసి వేయిస్తున్నాను. వీటితో పాటు టొమాటో కూడా యాడ్ చేసి బాగా మగ్గనివ్వండి. అన్నట్టు మర్చిపోకండి, చిన్న అల్లం ముక్క కూడా చేర్చండి, ఆరోగ్యానికి మంచిది సుమా. ఇప్పుడు దీంతో పాటు నేను కాస్తంత జీడిపప్పును యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు యాడ్ చేయడం వల్ల కర్రీ థిక్నెస్ బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేశాక మనం దీన్ని సైడ్కి పెట్టేద్దాము. ఇది కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కాలీఫ్లవర్ని లైట్గా రోస్ట్ చేస్తున్నాను. ఈ కాలీఫ్లవర్ రోస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా కొంచెం నెయ్యి వేసినా కూడా దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ కోసం మనం ఇందాక మగ్గించి పెట్టుకున్నాం కదా టొమాటో, కాజు మిక్స్, దాంతోపాటు ఆనియన్స్ కూడా వేసి ఇలా మనం గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకొని 1 or 2 teaspoons ఆఫ్ ఆయిల్ వేసి అందులో మనం జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కసూరి మేతి వేసి ఫ్రై చేద్దాము. కసూరి మేతి వేయడం వల్ల ఆయిల్ అంతా ఆ కసూరి మేతి అరోమాటిక్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి కర్రీ చాలా అరోమాటిక్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇందాక గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, అది వేసేద్దాం. వేసేసి కాసేపు ఆయిల్ ఫ్రై చేయనిద్దాము. ఆ పచ్చితనం పోయి ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేలాగా ఫ్రై చేయాలి. ఇంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా మిక్చర్ నుంచి కొంచెం ఆయిల్ సెపరేట్ అవ్వగానే అందులో ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి, మనకి కర్రీగా కావాలనుకుంటే దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసామనుకోండి, మంచిగా థిక్ గ్రేవీ తయారవుతుంది. లేదు నాకు డ్రై రోస్టెడ్ కాలీఫ్లవర్ కావాలంటే వాటర్ వేయకుండా ఆ మసాలా మిక్చర్లోనే కాలీఫ్లవర్ని బాగా రోస్ట్ చేసామనుకోండి, చాలా బాగుంటుంది డ్రై కర్రీ కూడా. కూర ఉడికేటప్పుడు ఒక్కసారి ఉప్పు, కారం టేస్ట్ చూడండి. ఇన్ కేస్ మీకు సరిపోలేదనిపిస్తే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేశాక ఇంకొక 5 minutes అట్లా బాయిల్ అవ్వనివ్వండి. కూర బాగా ఉడికిందని తెలిసాక దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం దించేయచ్చు. అంతేనండి, ఈ రెసిపీ రాగి సంకటికి సూపర్ రెసిపీ. నాన్ వెజ్ లేనప్పుడు ఈ వెజ్ కర్రీని ఇలా చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి ఇంకా రెసిపీస్ కోసం నా అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.